4 అటెండెన్స్ అండ్ డాష్ బోర్డ్. ఇందులో ఇప్పుడు అటెండెన్స్ గురించి తెలుసుకోండి. ఈ అటెండెన్స్ ఆప్షన్ని పాఠశాలకు వెళ్ళి ఉపయోగించాలి. మీరు స్కూల్కి వెళ్ళి ముందుగా అటెండెన్స్ వేసుకోవాలి. ఈ అటెండెన్స్ వేసుకోవడానికి నెట్ అవసరం. అటెండెన్స్ ఆప్షన్ను క్లిక్ చేసే ముందు నెట్ సదుపాయం ఉందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు అటెండెన్స్ ఆప్షన్ను క్లిక్ చేయండి. టుడేస్ అటెండెన్స్ అనే స్క్రీన్ ఓపెన్ అయ్యింది. ఇందులో టుడేస్ డేట్ని చూడండి. మీరు ఏ రోజైతే స్కూల్కి వెళ్తారో ఆ రోజు డేట్ని చూపిస్తుంది. తర్వాత స్టార్ట్ టైం, ఎండ్ టైం చూడండి. మీరు ఎన్ని గంటలకు స్కూల్కి వెళ్తారో ఆ సమయాన్ని అక్కడ సెట్ చేయండి. అలా చేయాలంటే టైం దగ్గర అంటే 9:30 AM దగ్గర టచ్ చేయండి. ఇప్పుడు మీకు టైం సంబంధించిన టేబుల్ ఒకటి ఓపెన్ అయ్యింది. ఈ టైంని సెట్ చేసుకొని ఓకే చేయాలి. సపోజ్ 10 గంటలకు మీరు స్కూల్కి వెళ్తే 10 AM అని చెప్పేసి సెట్ చేసి ఓకే చేయాలి. సేమ్ ఆ విధంగా ఎండ్ టైంని కూడా మీరు 11 గంటల వరకు చెప్తే 11 లేదా 11:30 వరకు అంటే 11:30 కూడా మీరు సెట్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు టైంని సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది కదా, ఈ డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన విషయాలు అక్కడ రాయాలి. అంటే ఏ రోజైతే మీరు స్కూల్కి వెళ్ళి ఏ యాక్టివిటీ చెప్తారో లేదా ఏ యాక్టివిటీ చేయిస్తారో దానికి సంబంధించిన విషయాలను అక్కడ రాయండి. ఉదాహరణ తెలుగులో కథ చెప్పినట్లయితే తెలుగు అని రాసి సింహం ఎలుకని టైప్ చేయండి. అంటే ఈ కథ ఏదైతే మీరు చెప్తారో ఈ కథ రాయాలి. అలాగే ఇంగ్లీష్కి వచ్చేసరికి ఇంగ్లీష్ అని రాసి ఇంగ్లీష్లో వర్డ్స్ చెప్పారనుకోండి, ఇంగ్లీష్లో వర్డ్స్ అని లేకపోతే లెర్నింగ్ వర్డ్స్ అని కూడా మీరు రాయొచ్చు. లెర్నింగ్ వర్డ్స్ అని టైప్ చేయాలి. అలాగే మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి 2 digits ఎడిషన్ చెప్పారనుకోండి, 2 digits ఎడిషన్ అని మీరు టైప్ చేయొచ్చు. ఇలా టైప్ చేసి బ్యాక్ వెళ్ళినట్లయితే సబ్మిట్ అటెండెన్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు అటెండెన్స్ సబ్మిట్ అయ్యింది. ఈ అటెండెన్స్ సబ్మిట్ అయిందా లేదా చూసుకోవాలనుకుంటే అటెండెన్స్ ఆప్షన్ కింద డాష్ బోర్డ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు డాష్ బోర్డ్ అనే స్క్రీన్ ఓపెన్ అవుతుంది. పైన చూడండి, ఈరోజు డేటు అంటే 20/3/2024 అని చెప్పి మీరు టైం సెట్ చేసింది అది సెట్ అయిందా లేదా. అలాగే తెలుగులో సింహం ఎలుక, ఇంగ్లీష్కి వచ్చేసరికి లెర్నింగ్ వర్డ్స్ 2 digits ఎడిషన్ అని చెప్పేసి ఈ విధంగా మీకు ఈ బోర్డు అనేది చూపిస్తుంది. ఇప్పుడు బ్యాక్ వెళ్ళినట్లయితే నెక్స్ట్ యాక్టివిటీ అనేది మనం ఏంటనేది చెప్పుకోవాలి.